రామయ్య వస్తావయ్య ముందు అనుకున్నట్టుగానే ఈ నెల అక్టోబర్ 10th ఈ నెల అంటున్నాను. అక్టోబర్ 10th ఈరోజు లాస్ట్ డే కదా. అక్టోబర్ 10th వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నాం. సో మా సంస్థ నుంచి 2008లో కొత్త బంగారు లోకం దసరా టైంలో వచ్చింది. అలాగే 2010 బృందావనం. సో ఈ 2013 దసరా హాలిడేస్లలో వస్తుంది రామయ్య వస్తావయ్య. సో సెంటిమెంట్గా కూడా మాకు బాగా ఇష్టమైన డేట్. అలాగే అదే అక్టోబర్లో ఒక దసరాకి హ్యాపీ డేస్ కూడా చేసాం. సో సెంటిమెంట్ ఎందుకంటే సినిమా ఫీల్డ్లో మనం ఎక్కువ సెంటిమెంట్లు నమ్ముతాం. నేను ఇంకెక్కువ నమ్ముతాను. అండ్ ఎన్టీఆర్ గారితో చేస్తున్న మా సెకండ్ ఫిలిం బృందావనం తర్వాత. సో బృందావనంలో ఎన్టీఆర్కి ఆ లుక్ మీద ఎంత అప్రిషియేషన్ వచ్చిందో అప్పుడు. సో ఈ రామయ్య వస్తావయ్య విజువల్స్ రిలీజ్ అయినప్పటి నుంచి మీ అందరికి తెలిసిందే, అసలు చాలా బాగున్నాడు హీరో అని చాలా బాగా అప్రిషియేషన్ వచ్చింది. సో ఆల్రెడీ రిలీజ్ అయిన ఆడియో, రిలీజ్ అయిన టీజర్స్, చాలా ఆడియోలో ఆల్రెడీ 4 సాంగ్స్ సూపర్ హిట్ అని చెప్తుంటున్నారు. అలాగే టీజర్స్ అన్నీ చూసి సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి అంటున్నారు. సో సినిమాపై అంచనాలు నేను ఆడియో ఫంక్షన్లో చెప్పాను. సినిమా పైన అంచనాలు పెరగడంలో అన్ని రకాలుగా సాటిస్ఫై చేస్తాం ప్రేక్షకులు. అంటే హరీష్కి మిరపకాయ, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత వస్తున్న సినిమా ఇది. సో అలాగే మిరపకాయ హిట్. సో హరీష్కి కూడా ఇది హ్యాట్రిక్ ఫిలిం. సో డెఫినెట్గా ముందు నుంచి ఒకటే హరీష్ మేము కథ అనుకున్నప్పుడు నేను ఎప్పుడు చెప్తుండేవాడిని, హరీష్ హ్యాట్రిక్ ఫిలిం. సో ఫస్ట్ నుంచి హరీష్ కూడా అదే ఒక ఎన్టీఆర్తో చేస్తున్నప్పుడు ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్కు కొత్తగా నేను ఏం చేయగలగాలి అంటే నేను మిరపకాయ రవితేజని ఎలా చూపించాను, గబ్బర్ సింగ్లో పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూపించాను. సో అలాగే ఎన్టీఆర్తో చేస్తున్నప్పుడు ఏదో కొత్తగా క్యారెక్టరేషన్ ఉండాలి, కొత్త లుక్తో ఉండాలని ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు. సో హరీష్ మా బ్యానర్లో చేస్తున్నప్పుడు హరీష్ డెఫినెట్గా ఈ బ్యానర్ అనే వరకు కూడా కొన్ని ఉంటాయి. సో వెంకటేశ్వర క్రియేషన్ నుంచి వచ్చిన సినిమాలు కూడా నీకు తెలుసు. సో ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ అవన్నీ ఉండేలాగా ఒక కథని డ్రైవ్ చేశారు. సో ఈ కథ చెప్పినప్పుడే ఇట్స్ షూర్ షార్ట్గా సూపర్ హిట్ అవుతుందని నమ్మాము. ఈ మధ్య మొత్తం సినిమా చూడడం జరిగింది. సో వెరీ ఎగ్జైటెడ్. సో ఫైనల్ అవుట్పుట్ కంప్లీట్ చేసి అక్టోబర్ 10th మేము ముందుకు చేస్తున్నాం. ఈ వారంలోనే సెన్సార్ చేసి అక్టోబర్ 10th వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తాం. సో ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ మెయిన్గా రమేష్ రెడ్డి అండ్ సతీష్ ద రైటర్స్, స్క్రిప్ట్ రైటర్స్. కథ అనుకున్నప్పటి నుంచి హరీష్తోని వాళ్ళు లాస్ట్ సినిమా కూడా కలిసి చేశారు ఈ సినిమా. అలాగే బ్రహ్మ మా బ్యానర్ నుంచి ఇంట్రడ్యూస్ అయిన ఆర్ట్ డైరెక్టర్. మా బ్యానర్ నుంచి సక్సెస్ రాలేదు కానీ హరీషే సక్సెస్ ఇచ్చి మళ్ళీ మా బ్యానర్లోకి తీసుకొచ్చాడు ఆర్ట్ డైరెక్టర్ని. సో అలా అందరూ ఓల్డ్ టీం వర్క్గా చేసిన సినిమా రామయ్య వస్తావయ్య. తమన్ ఆల్రెడీ మ్యూజిక్ సక్సెస్ఫుల్ ఉంది. రికార్డింగ్ ఫైనల్ లాస్ట్ 4 రీల్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. అవి కూడా ఈరోజు రేపు కంప్లీట్ అయిపోతాయి. సో ఫైనల్ ఆల్ పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసి వారంలో సెన్సార్, అక్టోబర్ 10th రిలీజ్. ఇంకా కొంచెం 1 వీక్ టైం ఉంది కాబట్టి అప్పుడే ఎన్ని అని క్యాలిక్యులేట్ చేయలేం. బట్ ఈజ్ హయ్యెస్ట్ థియేటర్స్ రిలీజ్ అవుతుంది ఎన్టీఆర్ కెరియర్లో. డెఫినెట్గా ఇప్పుడు అంటే మనం బాలీవుడ్లో చూస్తున్నాము ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది. ఇప్పుడు అలాగే మన దగ్గర కూడా వచ్చేసింది అది. 1 by 1 హీరోల సినిమాలు వస్తున్నప్పుడు రెవెన్యూస్ క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్ అవుతుంది ఫ్యూచర్లో కూడా. సో ఆల్రెడీ మన దగ్గర స్టార్ట్ అయింది. సో డెఫినెట్గా ఈ సినిమా కూడా నెంబర్ ఆఫ్ థియేటర్స్ రిలీజ్ అవుతుంది. సో లక్కీగా ఈ క్లారిటీకి నా క్రియేటివిటీ తోడైందా లేదా నా క్లారిటీకి ఆయన క్రియేటివిటీ తోడైందో తెలియదు కానీ సినిమా జర్నీ అంతా చాలా బాగా జరిగింది. రాజు గారి బ్యానర్లో చేయడం నిజంగా నా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. నేను అసోసియేట్గా కోడేటర్గా ఉన్నప్పుడు దిల్రాజు గారి బ్యానర్లో సినిమా చేయాలని ప్రతి యాస్పైరింగ్ అసిస్టెంట్ డైరెక్టర్కి, ప్రతి యాస్పైరింగ్ అసోసియేట్ డైరెక్టర్కి ఒక డ్రీమ్ లాగా ఉండేది. సో కొత్త డైరెక్టర్కి అవకాశాలు ఇస్తారు అని, మరి ఎందువల్ల చేత నాకు అవకాశం ఇవ్వలేదు. బట్ అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చారు. డెఫినెట్గా ఆడియో రిలీజ్ అయిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. ఆడియో తమన్ ఇండస్ట్రీకి రవితేజ ఇంట్రడ్యూస్ చేసిన, నాకు ఇంట్రడ్యూస్ చేసిన మటుకు ఎన్టీఆర్. అంటే నేను మిరపకాయ అనౌన్స్ అయిన తర్వాత ఒకసారి వంశీ పైడిపల్లి అండ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరు ఒకసారి నన్ను పిలిచారు. చెప్పాను ఆడియో ఫంక్షన్లో చెప్పినట్టు ఒక 7 years నుంచి ఈజ్ ట్రీటింగ్ మీ లైక్ ఎ ఫ్రెండ్. నువ్వు మిరపకాయ అనౌన్స్ చేసావు కదా, తమన్తో మ్యూజిక్ చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించు. నాకు బృందావనంలో చాలా ఎక్స్ట్రాడినరీ ట్యూన్స్ ఇచ్చాడని చెప్పి. సినిమా ఇంకా షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వలేదు. ఐ థింక్ అప్పుడు ఒక 4 tunes ఏవో ఫినిష్ అయిపోయాయి. అప్పుడు ఆ 4 tunes ఫస్ట్ నాకు తమన్ సాంగ్స్ వినిపించింది
ఎన్టీఆర్. సో అప్పుడు విని మిరపకాయ అనౌన్స్ చేసాం తమన్తో. అప్పుడు తమన్తో చెప్పాను ఫస్ట్ ఇలాగ ఎన్టీఆర్ని పాటలు వినిపించారా, చాలా పెద్ద విషయాలు చెప్పాడు. కిక్ అప్పుడు రవితేజని ఎలా చెప్పాడు, ఇప్పుడు బృందావనం అప్పుడు ఎన్టీఆర్ అలా చెప్పాడు. నేను అలాగే ఇప్పుడు రవణ్యతో నీ కాంబినేషన్లో చేస్తున్నా, ఎన్టీఆర్తో మళ్ళీ ఎప్పుడు సినిమా అవకాశం వచ్చినా నువ్వే మ్యూజిక్ డైరెక్టర్ అని మిరపకాయ బృందావనం అప్పుడు తమన్కి ఇద్దరం చేసుకున్న పరస్పర ప్రామిస్. సో దాని రిజల్ట్ రామయ్య వస్తావయ్య మ్యూజిక్. డెఫినెట్గా నా సినిమాల్లో హీరోయిజం ఎక్కువ ఉంటూ హీరో క్యారెక్టరేషన్ మీద బేస్ అయ్యి ఎక్కువ సినిమా రన్ అవుతూ ఉంటుంది నా సినిమాలు, అంటే నా ప్రీవియస్ సినిమాల్లో. ఈ సినిమాలో ఫస్ట్ టైం రాజు గారు ఎప్పుడు అలాగా ఒక చిన్న లుక్ ఇచ్చి భయపెడుతుండేవాళ్ళు. ఏంటంటే ఏదో కామెడీ పంచులు హీరోయిజంతో మా బ్యానర్లో సినిమాలు అలాగా కుదరదు బాబు, మాకు ఒక ఎస్విసి బ్యానర్ అంటే ఒక చరిత్ర ఉంది, ఒక అది ఉంది, ఇది ఉంది అని చెప్పారు. డెఫినెట్గా ఐ రెస్పెక్ట్ దిస్ బ్యానర్. అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాలు అవ్వచ్చు, సెన్సిబుల్ చిత్రాలు అవ్వచ్చు. రాజుగారికి కూడా ఆల్మోస్ట్ ఫ్యాన్స్ ఉండి ఎక్కడికి ఎయిర్పోర్ట్లో వెళ్ళినా ఆయనతో కూడా చాలామంది ఫోటోలు దిగుతున్నారంటే నాకు అర్థమైంది. సో ఇలాంటి సినిమాలే చాలా కారణం అని. సో డెఫినెట్గా ఈ బ్యానర్లో హీరోయిజం ఉంటూ ఎంటర్టైన్మెంట్ ఉంటూ కూడా దిల్ రాజు గారి బ్యానర్ వాల్యూ ప్రతిష్టని పెంచే చిత్రం చేయాలి అనేది నాకు వచ్చిన ఫస్ట్ థాట్ ఆఫ్టర్. సో అందుకే రామయ్య వస్తా టైటిల్ కూడా అక్కడి నుంచే పుట్టింది. డెఫినెట్గా ఇప్పుడు వీళ్ళ బ్యానర్కి నా సినిమా ఎంత ప్లస్ అవుతుందో తెలియదు, కానీ అట్లీస్ట్ వీళ్ళకి ఉన్న మంచి పేరు అన్నా చెడగొట్టకూడదు కదా. సో అందుకు నేను రాసిన ప్రీవియస్ అన్ని స్క్రిప్ట్లు కంపేర్ చేస్తే హీరో క్యారెక్టరేషన్ ఎంటర్టైన్మెంట్తో పాటు చాలా సాలిడ్ కథతో వస్తున్నాం ఈసారి. చాలా మంచి కథ, అందరికీ నచ్చే కథ, ఫ్యామిలీ అందరూ మెచ్చుకునే కథ. సమంత క్యారెక్టరేషన్ అవ్వచ్చు, శృతి హాసన్ క్యారెక్టరేషన్ అవ్వచ్చు, ఫ్యామిలీస్కి లేడీస్కి విపరీతంగా ఒక లవబుల్ క్యారెక్టరేషన్స్తో. అండ్ ఫ్యాన్స్ ఇప్పటివరకు చూడని ఒక ఎన్టీఆర్ని, వాళ్ళకి ఇప్పటివరకు చూసిన ఎన్టీఆర్లో వాళ్ళకి ఏం నచ్చిందో ఆ ఎన్టీఆర్ని, ఆ రెండు షేడ్స్ ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్లో చూడబోతున్నారు. డెఫినెట్గా ఆయన కెరీర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా ఈ సినిమా, ఇన్ఫ్యాక్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా ఈ సినిమా ఉంటుంది నేను నమ్మకంగా చెప్పగలుగుతున్నాను. మొత్తం సినిమా చూసాం కాబట్టి, సినిమా అయిపోయింది కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా. అన్నారు సాంగ్స్ వల్ల ఎక్స్పెక్టేషన్స్ అది పెరిగాయని. ఎవరు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలనుకుంటే అన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి, యూ వోంట్ గెట్ డిసప్పాయింటెడ్. ఫ్యాన్స్ మళ్ళీ 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 చూసే సినిమా అవుతుంది రామయ్య వస్తావయ్య. వి ఆల్ ఆర్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ ఓన్లీ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా అందరు ఆడియన్స్ మొత్తం ఆబాల గోపాలాన్ని అలరించే సినిమా అవుతుంది. పండక్కి డెఫినెట్గా రామయ్య వస్తా అనేది పండగ చేస్తానని చాలా నమ్మకంగా, చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాం. ఇంకా రేంజ్లు, రెవెన్యూలు ఈ సినిమా అంత అవుతుంది అది మాట్లాడుకోవడం టూ ఎర్లీ. ఎందుకంటే సినిమా ఎన్ని రోజులు ఆడద్దో ఇవాళ ఎవరి చేతిలో ఉండదు, ఎన్ని రోజుల్లో తీయాలన్నమాట మా చేతిలో ఉంటుంది. అలాగే ఎంత కలెక్ట్ చేస్తుందో మా చేతిలో ఉండదు, ఎంతలో తీయాలో మా చేతిలో ఉంటుంది. సో ఈ రెండు విషయాలు కాబట్టి ఈ సినిమా అంత కలెక్ట్ చేస్తే ఇంత కలెక్ట్ చేస్తే అని కాకుండా డెఫినెట్గా మళ్ళీ 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 నా సినిమాల్లో, నా ప్రీవియస్ సినిమాల్లో ఉన్న ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక హార్ట్ టచింగ్ ఎమోషన్స్తో ఉన్న సినిమా ఇది. సో ఒక కంప్లీట్ స్క్రిప్ట్, ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటూ ఒక కంప్లీట్ స్క్రిప్ట్. సో ఎక్కడ స్క్రిప్ట్కి సంబంధం లేని సీన్స్ ఎక్కడ కుదరలేదు నాకు. ఫస్ట్ ఒక బ్రహ్మానందం గారికి ఒక మంచి క్యారెక్టరేషన్ రాసుకునే సినిమాలో షూటింగ్ బిఫోరే ఆ క్యారెక్టరేషన్ పెట్టే పరిస్థితి రాలేదు, ఎందుకంటే కథకి దగ్గరగా లేదని చెప్పి. పంచులు డైలాగ్ గురించి అందరూ అడుగుతున్నారు, అవి రాయడం వరకే నా బాధ్యత. అవి ఎలా చెప్పాడు అనేది మీరు వెండి తెరిమి చూడండి. యంగ్ టైగర్ అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ఒక కొత్త డిక్షన్, ఒక కొత్త మాడ్యులేషన్ ఈ సినిమాలో మీరు చూస్తారు. డెఫినెట్గా రామయ్య వస్తా అనేది అందరి అంచనాల్ని అధిగమిస్తుందని చెప్తే బాగోదేమో, అందుకుంటుంది అనమాట ఖచ్చితంగా చెప్పగలను. శృతి హాసన్ గారు ఈ సినిమాలో ప్రత్యేక పాత్ర చేస్తున్నారు. షీఈ్ నాట్ సెకండ్ లీడ్ అండి, రెండో హీరోయిన్ కాదు. గబ్బర్ సింగ్ ద్వారా మా ఇద్దరి మధ్య ఉన్న ఒక అండర్స్టాండింగ్కి లేకపోతే తనకు నా మీద ఉన్న కన్సర్న్ అవ్వచ్చు, నాకు తన మీద ఉన్న కన్సర్న్ అవ్వచ్చు, నేను రిక్వెస్ట్ చేస్తే ఆవిడ ఆ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నారు. సో ఇట్స్ అ స్పెషల్ క్యారెక్టర్, ప్రత్యేక పాత్రలో శృతి హాసన్ అని చెప్తే నేను తను హ్యాపీగా ఫీల్ అవుతాం. సెకండ్ హీరోయిన్ ఫస్ట్ హీరోయిన్ అలా కాదు. అండ్ గెటప్స్ అంటారంటే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు గదతో వచ్చిన గెటప్కి చాలామంది మాడతారు, రామయ్య అని చెప్పి టైటిల్ పెట్టారు ఇది. సో భీముడు పట్టుకోవాల్సిన గదని రాముడు ఎందుకు పట్టుకున్నాడంటే అది వెండి తెరిమి చూడండి. రమేష్ రెడ్డి గారు నాతో ట్రావెల్ అవుతున్నారు. అలాగే గబ్బర్ సింగ్ సతీష్ వేగేష్ణ తోడయ్యాడు. సో గబ్బర్ సింగ్ సినిమా అలాగే దీనికి కూడా సతీష్ వేగేష్ణ అండ్ రమేష్ రెడ్డి గారు స్క్రీన్ ప్లే అందించారు. ఎవ్రీడే అంటే డెఫినెట్గా ఒక సక్సెస్ తర్వాత ఎక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుందో, ఎక్కడ ఒక తప్పు తీస్తామో అన్న ఒక భయంతో వాళ్ళు నాకు చెప్పకపోయినా వాళ్ళిద్దరు అదే ఫీల్ అయ్యారు. వీడు ఎక్కడ ఎప్పుడు ఏ తప్పు చేస్తాడో అన్నట్టుగా నాకు ఆల్మోస్ట్ కుడియడం భుజంలాగా ఉండి డైలీ షూటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే సీన్ల గురించి వర్క్ చేయించి నాతో, టు బి ఫ్రాంక్ నాతో వర్క్ చేయించి ప్రతిదానికి నన్ను క్లారిఫికేషన్ అడుగుతూ
ద మోర్ ఐ టాక్ ద మోర్ క్లారిటీ కమ్స్ అని స్క్రిప్ట్ విషయంలో ఒక వండర్ఫుల్ జర్నీ చేసాం ఈ సినిమాకి, అది ఎప్పటికీ మర్చిపోలేము. అండ్ మాకు స్పెషల్ అట్రాక్షన్ ఎవరంటే సార్ స్క్రిప్ట్ వర్క్లో దిల్ రాజు గారు మమ్మల్ని నాకు ఇలా కావాలి, నాకు అలా కావాలి, నాకు ఇలా కావాలని మనకు బాగా నచ్చిన హోటల్కి వెళ్ళి మనకి ఒక దోశ లేకపోతే ఒక పెసరొట్టో ఎలా ఉంటే బాగుంటుందని చెప్పి ఎంత డీటెయిల్గా చెప్తామో, ఈయన కథ మాకు అలా కావాలని అంత డీటెయిల్గా చెప్తాడు. సో అది వర్క్ చేయడం చాలా ఈజీ అయిపోద్ది. ప్రొడ్యూసర్కి స్క్రిప్ట్ మీద పూర్తి అవగాహన ఉంటే షూటింగ్ ఎంత హాయిగా ఉంటుందా అని ఈ సినిమాకి నాకు ఎక్స్పీరియన్స్ అయింది. అండ్ మళ్ళీ 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 ఇదే బ్యానర్లో సినిమాలు చేయడానికి అత్యుత్సాహం చూపుతున్న దర్శకుల్లో నేను ఒకటి. రామయ్య వస్తావయ్య ఎస్విసి నుండి ఎన్టీఆర్తో హరీష్ శంకర్ ఇవ్వబోతున్న మరో బ్లాక్ బస్టర్. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే ఈ సినిమా విషయం ఎక్స్పెషల్లీ మిరపకాయ గబ్బర్ సింగ్ తర్వాత ఈ సినిమా విషయంలో నేను దాని ముందు ప్రెస్ మీట్లో చెప్పలేదు. ఇప్పుడు దీనికి ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే ఫస్ట్ కథకి సీట్ స్టార్ట్ చేసిన కాడ నుంచి డబ్బింగ్ లాస్ట్ నిన్న డబ్బింగ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఫుల్ ట్రావెల్ అయ్యానండి. అంత కాన్ఫిడెంట్గా ఉంది నాకు. సినిమా చాలా పెద్ద విజయం సాధిస్తుంది. దానికోసం మా టీం అంతా చాలా కష్టపడి పనిచేసాం. డెఫినెట్గా గబ్బర్ సింగ్ రేంజ్ దక్కకుండా, అంటే థియేటర్లకి దీపావళికి ముందే హరీష్ శంకర్ డైలాగ్స్ డైనమైట్లలో పేలబోతున్నాయి. దసరా ధమాకా నెక్స్ట్ దీపావళికి ముందే జరగబోతుంది. థియేటర్లో డైనమైట్లో డైలాగ్ పేలబోతున్నాయి. దీన్ని ప్రిపేర్ అవ్వచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ని చాలా కొత్తగా ఎక్కడ ఆయన ఉన్న ఇమేజ్ని, ఆయనకున్న మాస్ ఇమేజ్ని కూడా తగ్గించకుండా క్లాస్గా ప్రజెంట్ చేస్తూ చాలా కొత్తగా ప్రజెంట్ చేశాడు హరీష్ శంకర్. చాలా బాగా వచ్చిందండి సినిమా. అందుకే ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. దిల్ రాజు గారు కూడా మాకు వెనక ఉంటూ ఆయన అన్ని సజెషన్లు చెప్తూ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా, హరీష్ నువ్వు ఎక్కడ చేయాలనుకున్నా అక్కడ, అంటే నేను ప్రీవియస్ గురించి చెప్పను, కొంత హరీష్ మిగిలిన ముందు సినిమాల్లో కొంత కాంప్రమైజ్ అయ్యాడు. డెఫినెట్గా ఏ విషయంలో కాంప్రమైజ్ అయినా దేవుడి దేవాలు మాకు పెద్ద సక్సెస్లో వచ్చినాయి. ఈ విషయంలో అయితే రాజుగారు టోటల్గా హరీష్ ఏం కావాలని అడిగే ముందే అక్కడ కావాలనుకున్నా అక్కడ చెయ్యి అని అంత ఇదిగా ఆయన ఒక ఇప్పుడు కథకి వాల్యూ ఇచ్చే ప్రొడ్యూసర్ ఆయన. అందుకే ఈ బ్యానర్లో సక్సెస్ వచ్చినాయి. ఈ బ్యానర్లో చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇంకొక సక్సెస్ ఎస్విసిలో, రాజుగారి ఆధ్వర్యంలో ఎస్విసిలో ఇంకొక సక్సెస్ ఈ సినిమా వస్తుంది, ఆ లిస్టులో చేరుతుంది. బృందావనం కన్నా చాలా పెద్ద రేంజ్ సినిమా ఎన్టీఆర్ గారికి ఈ సంవత్సరం మేము చేసామని, ఆ హరీష్ శంకర్ వెనక ఉండి మేము ఈ సినిమా చేసామని గర్వంగా చెప్పగలుగుతున్నానండి. నమస్కారం అండి. రామయ్య వస్తా గురించి చెప్పాలంటే నేను 3 వాక్యాలే చెప్పదలుచుకున్నా. మా రామయ్య వస్తాడు, రికార్డులన్నీ పగలగొడతాడు అని ఎదురు చూస్తున్న అభిమానుల కోరిక తీరేలా రామయ్య వస్తాడు, మా థియేటర్లన్నీ హౌస్ఫుల్ బోర్డ్స్తో నింపుతాడు అని ఎదురు చూసే ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళ ఆశలు తీరేలా రామయ్య వస్తాడు, 2.5 గంటలు మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాడు అని అఖిలాంధ్ర ప్రేక్షకులు అనుకునేలా అన్ని విధాలుగా ఈ సినిమా ఉంటుందండి. డెఫినెట్గా ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం హరీష్ శంకర్, దిల్ రాజు గారు. ఒక అగ్నిపర్వతం, ఒక మంచు పర్వతం, 2 కలిస్తే ఇలా ఉంటారండి. అంటే సాధారణంగా 2 కలవని